కూటమి అధికారంలోకి వచ్చింది. ఎలా ఉండబోతుంది అంటారు? ఇది ఇప్పుడే కదా వచ్చింది. వాళ్ళు చెప్పిన అమలు చేస్తే బాగానే ఉంటుంది. ఆయన చేసినట్టు వీళ్ళు చేయరు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని కూడా చూసి వచ్చారు. చేస్తాడు ఆయన చేయలే, ఏం చేస్తాడు. సరే, అమరావతి పనులు కూడా ప్రారంభించారు. 2 సంవత్సరాలు పూర్తి చేస్తాడు, ముందే చేస్తాడు. ఈ పక్క కాంగ్రెస్ని అయినా సరే ఆయన మీద నమ్మకం ఉంది. ఇదబ్బా వెనకే చేస్తాడని గ్యారంటీ ఉంది. సార్, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. ఆయన చేసిన వాగ్దానాలని నెరవేరితే బాగానే ఉంటాడు. మళ్ళీ సీఎం కూడా ఈయనే అవుతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవును, చేస్తాడని అనుకొని వేశారు, ఓట్లు గెలిచారు. సార్, వాలంటీర్ని చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. పిచ్చి మాటలు అయ్యి, వాళ్ళు ఏం చేయలే. వైసీపీ చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. వాళ్ళు తీసుకుంటామన్నారుగా మళ్ళీ. అంటే ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఎక్కువ జీతం పెంచుతామని చెప్పి పెంచుతానన్నాడు. 10,000 చేస్తానన్నాడుగా. చేస్తారు. కేవలం ఓట్ల కోసం చేశారని కూడా వైసీపీ వాళ్ళు అయితే విమర్శిస్తున్నారు. అవన్నీ పిచ్చి మాటలు అయ్యి. ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబుని నమ్ముకొని వాలంటీర్లు మొత్తం నిండా మునిగిపోయారని కూడా వైసీపీ వాళ్ళు అయితే అవన్నీ పిచ్చి మాటలండి. వైసీపీ వాళ్ళు ఇలా చేయడానికి కారణం ఏంటంటారు? ఏది ఇలా విమర్శిస్తే మనకు గెలవాలని రావాలని, అది ప్రజలు ఇచ్చిన తీర్పు ఉంది కదా. అనుకున్న దానికంటే పెంచి వచ్చినాయి సీట్లు. మేము 100 వస్తాయి అనుకున్నాం, అంతకు మించే వచ్చినాయి. గెలిచారు, పట్టాభిషేకం చేశారు, గెలిచి అమలు చేస్తారు అన్నీ మొత్తం. సార్, తమకు ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు లేఖ రాశారు. ఎంతలో వస్తాడు? 20 కూడా లేకపోతే 11కి సీట్లకి ప్రతిపక్ష హోదా ఇస్తారా? అంటే ఏ చట్టంలో లేదు కదా ఎలాగా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు కదా. ఏ చట్టంలో లేదంటే అక్కడ కూర్చోవాలంటే 20 సీట్లన్నా రావాలిగా. అంటే ఏ చట్టంలో లేదు, 10% ఓట్ల సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదాలోకి రావాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అవన్నీ పిచ్చి మాటలు అవన్నీ. మరి ఏంటి, వీళ్ళు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉందంటారా అసెంబ్లీలో? ఏవో చెప్పలేము, ఇస్తారో ఎవరో, అంతా వీళ్ళ ఆధారం మీద ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల సమస్యల తరఫున పోరాడటానికి నీకే లేదు. ఇక ప్రతిపక్ష హోదా నీకు ఎక్కడ అవుతుంది? సమస్య అడిగే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటుండో ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని చెప్పేసి ముందే నిర్ణయించుకున్నారు కదా అంటున్నారు. ఎందుకు నిర్ణయించుకుంటారు? నీకు వస్తే ఇచ్చేవాడేమో. 40 సీట్లన్నా రావాలి ప్రతిపక్ష హోదా, రాలేదు. నీకు వస్తుంది గ్యారెంటీ ఏముంది? ఓ ఎమ్మెల్యేగా చివరి కూర్చోవడమే. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మంత్రుల తర్వాత నన్ను ప్రమాణ స్వీకారం చేయించారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటున్నాడు. అదే ఏమంటే ముందు తీసింది ఎవరు? గొయ్యి. తర్వాత ఒకటి వస్తుంది. ముందు మనం చేస్తే వెనకాల వాళ్ళు ఇంకోటి చేస్తారు అట్టాక్.